ఇక్కడ పుస్తకంలో నేను తెలిస్తే నా బుక్ కూడా తెచ్చి కలిపేసేవాళ్ళంగా. కదా, మళ్ళీ తెద్దాంలే. ఇప్పుడు చెప్పు నీకేం కావాలో. మీ దగ్గర సినిమాలో చూపిస్తుంటారు, రంగురంగుల పిన్లు ఎత్తికిస్తుంటారు, అవి ఉన్నాయా? ఉన్నాయండి. దండ ఇచ్చేయండి. దండే. ఇంకా గ్రీన్ బోర్డ్ ఒకటి, వైట్ బోర్డ్ ఒకటి, గ్లోబ్ తిప్పుకునేది ఒకటి, ఒక చెక్క స్కేల్, ఒక స్టీల్ స్కేల్, ఒక ప్లాస్టిక్ స్కేల్, 2 పెన్లు, 3 బాల్ పెన్లు, 4 ఇంకు పెన్లు, ఒక జామెట్రీ బాక్స్, 2 ప్లేట్ పునుగులు. ఇక్కడ పునుగులు అడిగానంటే ఒక అట్టప్యాడ్ ఇంత మందాన్ని ఉండాలి. దాని మీద దేవుడు బొమ్మలు అస్సలు ఉండకూడదు. కలర్ పేపర్లు ఇంతే ఉండాలి. కత్తెర్లు 2, రిబ్బన్లు, ఎరేజర్. ఎందుకు? రిబ్బన్ నాకు మాత్రం. క్యాలిక్యులేటర్ ఉందా? ఉంది. అందులో గేమ్స్ ఉన్నాయా? గేమ్సా? ఎందుకు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు? ఉందా లేదా? ఉంటే లేకపోతే లేదు. నీకు ఎందుకు? బ్రెయిన్ పని చేయనప్పుడు గేమ్స్ ఆడుకోలేదా? ఫెవిక్విక్ ఒకటి, 4 సెంటర్ ఫ్రెష్లు. అవి ఇక్కడ ఉండవు. చెప్పానా ఇటు దగ్గర ఏముండవు అని. సెంటర్ ఫ్రెష్లు కూడా లేవా? చాక్లెట్ డబ్బాలు పెడతారుగా, చిల్లర లేకపోతే ఇస్తారుగా. కరెక్ట్ మధ్యలోకి ఉంది. ఈ చిన్న బోర్డు మీద ఏం రాలేకపోతున్నా, పెద్దదేం చేయాలో. తెల్ల పేపర్లు ఎందుకు అటు ఇటు తిప్పుతున్నా? దగ్గరికి వెళ్తాను, గుర్తుకొచ్చిద్దాంలే. ఓ, మనోడు అప్పుడే పట్టేసుకున్నట్టున్నాడు. నాకు తెలుసురా నీ టాలెంట్ గురించి, చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. ఇక్కడ ఏం దొరక నేను ఎడుతుంటే నువ్వేంట్రా బాబు? హలో బ్రదర్, ఎయిర్ నోట్లో పడుతుంది చూసుకోండి. నోట్లో పడితే ఉమ్మేయాలి, అది కూడా నా చెప్పాలా? యువతలు ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో ఉంటే. అది కాదురా, మరి సినిమాల్లో ఏంటి అంత ఈజీగా పట్టేసుకుంటారు? వాళ్ళకంటే రైటర్లు ఉంటారా. అవును, మనం రైటర్నే కదా. ఏమోలే. అవునరా, నువ్వు మన దుర్గం తల్లి దండం పెట్టుకున్నావా? నీకు తెలుసు కదరా నేను దేవుణ్ణి నమ్మనని. ఏదైనా సరే మన కృషితో. నువ్వేం కంగారు పడకు, ఆడి వచ్చి నేను పట్టుకుని గోల గోల చేస్తాడు. నువ్వే పెడతావంటారు నన్ను. ఏంటో ఈడెక్కువ భయపెట్టేస్తున్నాడు. అసలు దొరక నేను ఎడుతుంటే. ముందు ఆ శాసగిరిరావు దగ్గరికి వెళ్ళి ఇప్పట్లో బుక్ రాయడం కుదరదని చెప్పాలి. ఏం లేదు పోషం, నీ బుక్ నేను పబ్లిష్ చేస్తున్నాను తెలిసి మీ మామయ్యగారు వచ్చి నన్ను కలిశారు. మామయ్య గారా? మీ మామయ్య గారే. మా అల్లుడు గారి బుక్ నేనే పబ్లిష్ చేసి ఎంగేజ్మెంట్కి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు. దానికి మీరు సరే అని ఉంటారుగా. ముచ్చట పడుతున్నాడు కదా అని సరే అన్నాను. ముసలోడు ఏంట్రా ఇంత పని చేశాడు? పోనీ సేమి ముసలోడి చెప్పినట్టే మీ మామ కూడా పిలువంగా చెప్పేస్తే. అంటే కంటెంట్ అయిపోయింది, అది కవర్ చేయడానికి నేనే బుక్ రాస్తున్నానని చెప్పు తిరుగుతున్నా. దానికి తగ్గట్టు మనం మా మావ దగ్గరికి వెళ్ళి బుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి వాగొచ్చా. ఇప్పుడు గనక పెళ్లి తర్వాత రాస్తానంటే. అవునులే, అసలే మీ ఎంగేజ్మెంట్కి నీ బుక్ లాంచ్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టున్నాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అర్జెంటుగా సారికకి నిజం చెప్పేయాలి. సారిక చెప్తానంటే రా, సారిక చెప్తే మీ మామ కూడా తెలిసిపోద్ది కదా. సారికి ఎవరికైనా చెప్పని, నేను సారికకి చెప్పేయాలి. ఒకసారి ఆలోచించుకో. మనం ప్రేమించిన వాళ్ళకి ప్రేమించామని చెప్పకపోయినా పర్లేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదురా బాబు. సరే చెప్పే. ఇదిగో నాకు వచ్చినట్టు చెప్తా, మళ్ళీ తర్వాత నన్ను ఎక్కిరచ్చకూడదు. ఒక అందమైన ఇల్లు, అందులో నువ్వు నేను లైబ్రరీకి వెళ్తుంటే నాకు ఇష్టమైన టమాటా చారు, చామదుంపలు వేపుడు చేసి నువ్వు నవ్వుతూ బాయ్ చెప్పటం. మళ్ళీ నేను లైబ్రరీ నుంచి వస్తుంటే నువ్వు వెయిట్ చేస్తుండటం. ఇలా ఉంటే భలే ఉంటది కదా. అవును. కానీ ఏంటి కానీ? ఇదంతా జరుగుతుందో లేదని భయంగా ఉంది సారీ. ఎందుకు భయం? అంటే నువ్వు రైటర్ కాదా? నేను రైటర్నే సారీ, కాకపోతే నువ్వు చదివిన బుక్ రాసింది నేను కాదు. ముందు ఇది చెప్పాలి, నేను రైటర్ని కాదని. అంతేకాని టమాటా చారు, బంగాళదుంప వేపుడు, అందమైన నీళ్ళు అది ఇది కాదు. బంగాళదుంప వేపుడు చాలు. ఫీల్ అయ్యావా? సారీ. నువ్వు చెప్పిన 2 minutes నేను నా జీవితాన్ని మొత్తం నీతో ఊహించేసుకున్నా. అలాంటిది నువ్వు ఇలా సడన్ గా చెప్తే ఎలా? అంటే ముందే చెప్తే వదిలేస్తావేమోనని భయం వేసింది సారీ.
నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు రైటరో కాదో కానీ నా దగ్గర అబద్ధం చెప్పావు. ఇది తెలిసి నేను ఉండలేను. బాయ్. అది కాదు, సారీ. సారిగా వెళ్ళిపోయిందని బాధపడాలా? ఈ విషయం మా మావయ్యకి తెలిస్తే ఏమవుద్దని భయపడాలా? అసలు నీ పరిస్థితులు పెట్టిన రైటర్ గాని పట్టుకోవాలా? వాడినే పట్టుకోవాలి, కానీ ఎలా? మా తల పగిలిపోతుంది, కాఫీ ఇస్తావా? సరే. అవునరా, నువ్వు మన దుర్గం తల్లి దండం పెట్టుకున్నావా? హెల్ప్ చేయొచ్చుగా. ఏంలా రైటర్ని ఎలా పట్టుకోవాలి తెలియట్లా. చిన్నప్పుడు నేను ఒకసారి గుడికి కూడా వచ్చా. ప్లీజ్. ఇదిగో. ఓ ఇటీ. అబ్బా ఎంత దుమ్ము. అయ్యో. ఆ, ఇదేనా నువ్వు ఇంటర్నెట్లో ఏదో రాస్తున్నావన్నారు? ఇదేంటి ఇన్నాళ్ళు రాసేది నువ్వని తెలియదు కాబట్టి ఇంకో నంబర్ పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వని తెలిసిపోయింది కదా, ఇంకిదెందుకు? నీ నంబర్ పెట్టుకోవచ్చు కదా. భోజనం రెడీ అయిపోగానే చెప్తాను, వచ్చే. సౌమిత్రి గారు చెప్తానే ఉన్నాడు సీల్ ఓపెన్ చేద్దురా అని. నేను ఓపెన్ చేసి మొత్తం అన్నతికి ఇచ్చాను. అయినా నా చేస్తాం కాబట్టి 4 షార్ప్నర్లు ఎందుకు? ఓవర్ యాక్షన్ కాకపోతే అసలు వైట్ బోర్డ్ మీద కూడా ఎరేజర్లు తీసుకుంటాడా? అయినా నిన్నటిదాకా వెళ్ళింది ఇవాళ ఫోన్ నెంబర్ పెట్టాడంటే నేనేం చేయలేను అనుకున్నాడేంటి? అమ్మో ఇదేంటి ఫోన్ చేయకుండా నాలో నేను మాట్లాడేసుకుంటున్నానే. ఫోన్ చేసి వద్దాం. ఆ బ్లాగ్లో నెంబర్ మన బిఎస్ఎన్ఎల్ బాబ్జీ గడికి ఇస్తే ఈ అడ్రస్ ఇచ్చాడ్రా. నాకు చీటీ పడి పని ఉందిరా, లేకపోతే నేనే వచ్చాను. పర్లేదులేరా, నేను పట్టేసుకుంటాలే. నాకు తెలుసులేరా, నువ్వు పట్టేసుకుంటావు. సరస్వతి, అది అక్కడ నుంచి టీ తీసుకురా. అక్కడే పెడుతున్నా. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. హాయ్ అత్తయ్య. బావగారు మీరా? నమస్తే. ఏమిటి ఇలా చెప్పుకుంటూ వచ్చేసారు? ఎలా ఉన్నారు అత్తయ్య? రండి బావగారు, రండి రండి. పర్లేదు బావగారు. వస్తున్నారని చెప్తే ఏదో చేసేదానిగా. నాన్న భూషణ్తో మాట్లాడాలంటే ఏం బావ, అంత కులాసే కదా? అంతా కులాసే బావగారు. కొంప తీసి చెప్పేసిందా? భూషణ్ బాబు లేడా? ఇంట్లోనే ఉన్నాడు బావగారు, పిలవనా? ఊరికే అడిగాను. పర్వాలేదు, భూషణ్. పిలవద్దులేండి. రేయ్ భూషణ్, నానొకడు. త్వరగా రారా. హాయ్ మా. ఏమైంది? వీక్లీ కంటెంట్ ఆగిపోయింది? అది యాక్చువల్గా మావయ్య, అంటే 3-4 వారాల నుంచి కూడా కంటెంట్ రావట్లేదట. అది ఏం జరిగిందంటే మా ఏమేవ్, మీ అన్నయ్య వచ్చి ఇంతసేపు అయింది, ఏమన్నా తీసుకొచ్చేది ఉందా లేదా? ఇలా గట్టిగానే చెప్పాలి బాబు. మా ఫ్రెండ్స్ చదివారంట. ఈ మధ్య ఏంటి కంటెంట్ ఆపేశారు అని అడిగారు. కొత్త బుక్ రాసే పనిలో ఉన్నారు అని చెప్పారు. అమ్మయ్య చెప్పలేదనుకుంటా. ఎప్పటి నుంచో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మావయ్య. అసలు మీకు ఎందుకు రైటింగ్ అంటే అంత ఇంట్రెస్ట్? మంచి ప్రశ్నే. ఆ రోజుల్లో మా నాన్నగారు కీర్తిశేషులు రాజేంద్ర కుమార్ గారు రాజేంద్ర కుమార్ గారు నవలలు బాగా రాసేవారు. ఓహో, ఆయన కొడుకుని కదా, అలా రచించడం నాకు అబ్బుతుంది అనుకున్నారు. మనకేమో రాదాయే. సరే, ఆయన ఫీల్ అవుతారేమోనని ఎవరో రాసింది తీసుకెళ్ళి నేను రాశానని అబద్ధం చెప్పాను. బావా, ఎవరో రాసింది మీరు రాశానని చెప్పుకోవడం తప్పు కదా? తప్పే. ఆ వయసులో అంత ఆలోచన మనకి ఎక్కడుంటుంది చెప్పండి. మావాడు చూడండి, చిన్న వయసులోనే పెద్ద రైటర్ అయిపోయాడు. ఎరా ఏంటి మేము లేకుండా బోల్డ్ కబుర్లు చెప్పేసుకుంటున్నట్టున్నారు? ఒకసారి బయటికి రా. తీసుకోండి. ఒక్క నిమిషం. అలా బుద్ధ విగ్రహంలో నుంచోకపోతే వచ్చి ఏదో ఒకటి మాట్లాడు. భోజనం చేసావా? ఛీ! అదే అడిగేది. నాకు భయం వేస్తుంది సారీ. హా? నీకు భయమా? ఇంత డ్రామా నడిపినోడివి నువ్వు మాకు భయపడతావా? ఇదిగో ఏదేదో మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడితే భయం ఏదేంటి? రా, ఇలా రా.
కూర్చో. నాకు వచ్చిన కోపానికి నేను ఏదేదో చేయాలనుకున్నా, కానీ నువ్వు లేకుండా నేను కూడా ఉండలేనేమో. నువ్వు ఎలాంటి టైంలో చెప్పినా సరే అర్థం చేసుకుంటానే ధైర్యంతోనే చెప్పా. అయినా ఇంతలో ప్రేమించి గబాలను వదిలేస్తావేంటి? తీ తీ. బా ఏం నువ్వు బావగారు భలే జోకులు వేస్తాడు చెల్లెమ్మ. అప్పుడప్పుడు ఇలా ఇంటికి వస్తూ ఏమ్మా, ఉండను బయలుదేరదామా? రాత్రి కాకినాడ బయలుదేరుతున్నా ఆ రైటర్ని పట్టుకోవడానికి.